ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 10th హౌస్లో ప్లానెట్స్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, లేదా 4 ఇలా లగ్నం నుంచి 10th హౌస్లో ప్లానెట్స్ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, ముఖ్యంగా కెరీర్ విషయంలో, నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ అంటే పేరు ప్రఖ్యాతులు, పదవి ప్రాప్తి, కెరీర్ సక్సెస్, విదేశాల్లో పనిచేస్తామా, ఇలాంటి విషయాల్లో 10th హౌస్లో ఉన్న ప్లానెట్స్ ఎలా మనం చూడాలి, వాటి యొక్క ఫలితాలని. అయితే ఈ ఫలితాలు లగ్నం నుంచి 10th హౌస్ నుంచి మనం చూసుకోవాలి. కానీ చంద్రుడు కూడా బలంగా కనుక్కున్నట్టయితే, చంద్రబలం కూడా ఉన్నట్టయితే చంద్రుడి నుంచి 10th హౌస్ నుంచి కూడా ఈ ఫలితాలు మనం చూసుకోవచ్చు. ఇది నేటల్ చార్ట్లో, అంటే జన్మజాతకంలో పుట్టినప్పుడు D1 చార్ట్లో లగ్నం నుంచి 10th హౌస్ లేదా చంద్రుడి నుంచి 10th హౌస్. ఒక్కొక్కసారి చంద్రబలం కూడా బాగుంటుంది, లగ్నబలం కంటే చంద్రబలం బాగున్నప్పుడు చంద్రుడి నుంచి రిజల్ట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఈ 2 రకాలుగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. 10th హౌస్కి రాజ్యస్థానము అని పేరు. రాజ్యస్థానము అంటే సాధారణంగా హారోస్కోప్ అనాలిసిస్ చేసేటప్పుడు జాబ్లో ప్రోగ్రెస్ కావచ్చు, జాబ్లో ఎలా ఉంటుంది, గ్రోత్ ఉంటుందా, జాబ్ ఎప్పుడు వస్తుంది, ఇలాంటివి స్టడీ చేసేటప్పుడు 10th హౌస్ని చూడాలి అంటూ ఉంటారు. అయితే 10th హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీని సూచించేటువంటి హౌస్, నాట్ నెసెసరీలీ హిజ్ జాబ్. అంటే కేవలం జాబ్కి సంబంధించిన హౌస్ కాదు 10th హౌస్. జాబ్కి సంబంధించిన హౌస్ 6th హౌస్, బిజినెస్కి సంబంధించిన హౌస్ 5th హౌస్, 11th హౌస్. ఇవి 10th హౌస్తో రిలేట్ అయినప్పుడు జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఎటువంటి ట్రెండ్ ఉంటుంది, సక్సెస్ ఉంటుందా లేదా, ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి, ఇలాంటివి మనం చెప్పాలి. అయితే 10th హౌస్ అంటే ప్రధానంగా ఆ వ్యక్తి తన యొక్క నైపుణ్యం ద్వారా కావచ్చు, తన వ్యక్తిత్వం ద్వారా, తను చేసేటువంటి పనుల ద్వారా, అలాగే వాళ్ళ వృత్తి వ్యాపారాల ద్వారా ఎలాంటి ఐడెంటిటీని సంపాదించుకుంటున్నాడు సమాజంలో అని చెప్పేది 10th హౌస్. అందుకే దానికి రాజ్యస్థానము అని పేరు పెట్టారు. ఇది కేంద్రాల్లోకెల్లా బలమైనటువంటి కేంద్రస్థానం. లగ్నము, 4th హౌస్, 7th హౌస్, 10th హౌస్, ఇవి కేంద్ర స్థానాలు, ఒకదానికంటే ఒకటి బలమైనవి. ఇవన్నీ కూడా జాతకుడికి చాలా ముఖ్యమైన హౌసెస్, కేంద్ర స్థానాలు. 4th హౌస్ని కనుక చూసినట్టు, లగ్నము అంటే అతని పర్సనాలిటీ, అతని వ్యక్తిత్వము, అతని మనోధైర్యము, కష్టాలను ఎదుర్కొనే శక్తి, ఇవన్నీ సూచిస్తుంది లగ్నం. 4th హౌస్ అంటే వారి యొక్క ఎడ్యుకేషను, గృహ వాతావరణము, అతను ఏ ఇంట్లో అయితే జన్మించాడో అక్కడ అతనికి రిలేషన్స్ ఎలా ఉంటాయి, తన కుటుంబ సభ్యులతో ఎంత సుఖంగా ఉంటాడు, సుఖస్థానము, స్వగృహము, పెద్ద అయిన తర్వాత అతను ఓన్ హౌస్ కట్టుకుంటాడా లేదా, గృహ సౌఖ్యం ఎలా ఉంటుంది, తాను ఉన్న ఊర్లోనే, తాను ఉన్న దేశంలోనే పనిచేస్తాడా, విదేశాలకు వెళ్ళి పనిచేస్తాడా, ఇలాంటివి చెప్పేది 4th హౌస్. 7th హౌస్ అనేది భాగస్వామికి సంబంధించిన హౌస్, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, విదేశీ ప్రయాణాలు, తన కోరికల్ని తీర్చుకోవడము, ఇలాంటివన్నీ కూడా తెలియజేసే హౌస్ 7th హౌస్. 10th హౌస్ అనేది కీర్తికి సంబంధించిన స్థానం, తీర్థయాత్రలకు సంబంధించిన స్థానం, ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యము, అతని యొక్క పేరు ప్రఖ్యాతులు, వీటన్నిటిని సూచించేది 10th హౌస్. ఇలాంటి 10th హౌస్లో కనుక బలమైనటువంటి కాంబినేషన్స్ ఉంటే చాలా మంచి రాజయోగాలు, ధనయోగాలు యాక్టివేట్ అవుతాయి. ఒక్కొక్కసారి 10th హౌస్లో ఒక ప్లానెట్ ఉండొచ్చు, 2 ప్లానెట్స్ ఉండొచ్చు, 3 ప్లానెట్స్ ఉండొచ్చు, 4 కూడా ఉండొచ్చు. అయితే కొంత వాటి నైసర్గిక స్వభావాన్ని అనుసరించి, ఇక్కడ ఆధిపత్యాలని మనం చూడకుండా కేవలం నైసర్గిక గ్రహాలు కనుక కలిసి ఉంటే 10th హౌస్లో, లేదా ఒక గ్రహం ఉన్నా ఎలా చూడాలి అనేది కొన్ని తెలియచేస్తాము. ఎందుకంటే ఒక గ్రహం 10th హౌస్లో ఉందంటే ఆధిపత్యం ఉండుండొచ్చు ఆ గ్రహానికి, కానీ నైసర్గికంగా ఆ గ్రహానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటి ఆధారంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి 10th హౌస్లో అనేవి కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ చెప్తాను. అయితే లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, రెండింటి నుంచి చూసుకోవచ్చు. చంద్రుడు బలంగా ఉంటే చంద్రుడి నుంచి కూడా చూసుకోవచ్చు. 10th హౌస్లో కనుక రవి ఉన్నట్టయితే, రవి అంటేనే రాయల్ ప్లానెట్, డేరింగ్ నేచరు, ఈగో ఎక్కువ ఉండే ప్లానెట్, పవర్ అండ్ అథారిటీని ఇష్టపడే ప్లానెట్ రవి. అటువంటి రవి 10th హౌస్లో ఉన్నారు అంటే వారు ఎప్పుడు కూడా పేరు ప్రఖ్యాతులు, ఒక పదవి, పొలిటికల్ పవర్ కావచ్చు, తను చేసే బిజినెస్లో పవర్ కావచ్చు, తను చేసేటువంటి జాబ్లో ఒక పవర్ కావచ్చు, వీటి కోసం కృషి చేసేటువంటి వ్యక్తులు ఏంటో దాని మీద తీవ్రమైనటువంటి బలమైనటువంటి కాంక్ష ఉంటుంది.
వాటిని సాధిస్తారు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. రవి 10th హౌస్లో సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో, అలాగే కొంతమంది రాజకీయ నాయకులతో కావచ్చు, పదవిలో ఉన్న వారితో పరిచయాలు, ఈ విధంగా వారికి మంచి సోషల్ స్టేటస్ కూడా ఉంటుంది. చంద్రుడు 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇది సాధారణంగా చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశిని వృద్ధి చేస్తాడు. లగ్నం నుంచి చంద్రుడు కనుక 10th హౌస్లో ఉన్నట్టయితే అది చాలా మంచిది. చంద్రుడు బలంగా ఉండి 10th హౌస్లో ఉన్నట్టయితే కెరియర్లో ఎప్పుడూ కూడా స్టెబిలిటీ ఉంటుంది, బలంగా ఉంటే గ్రోత్ అనేది ఉంటుంది. ఇదే చంద్రుడు క్షీణచంద్రుడే లగ్నం నుంచి 10th హౌస్లో ఉంటే కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒక చంద్రుడికే లగ్నం నుంచి మనం చూస్తాము, మిగతావి లగ్నం నుంచి చంద్రుడి నుంచి చూసుకోవచ్చు. కుజుడు కనుక 10th హౌస్లో ఉన్నట్టయితే కొంతవరకు చాలా అగ్రెసివ్ పర్సన్స్గా ఉంటారు. వాళ్ళు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో చాలా ఫోకస్ కలిగి ఉంటారు. నేను నంబర్ 1గా ఉండాలి అనేటువంటి కాంక్ష వాళ్ళని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇది చాలా మంచిది కుజుడు బలంగా 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే. బుధుడు 10th హౌస్లో ఉంటే తమ తెలివితేటల ద్వారా, విద్య ద్వారా, బుద్ధిబలం ద్వారా మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. బుధుడు స్ట్రాంగ్ 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఎందుకంటే బుధుడు అంటేనే వ్యాపారానికి సంబంధించినటువంటి గ్రహము, వాక్కుకు సంబంధించిన గ్రహము, బుద్ధిబలానికి సంబంధించిన గ్రహం, లాజికల్ థింకింగ్. ఈ రోజుల్లో ఐటీ ఫీల్డ్లో షైన్ అవ్వాలన్నా, లేదా మార్కెటింగ్ ఫీల్డ్లో షైన్ అవ్వాలన్నా, ఇటువంటి రంగాల్లో రాణించడానికి బుధుడు యొక్క 10th హౌస్ ప్లేస్మెంట్ చాలా సహాయపడుతుంది. వాక్ చాతుర్యంతో వాళ్ళు బిజినెస్ని గ్రో చేసుకోగలరు. వాక్కుకు సంబంధించిన బిజినెస్లో బాగా రాణిస్తారు. మీడియా పర్సన్స్గా రాణించడానికి బుధుడు హెల్ప్ చేస్తాడు. ఈ విధంగా బుధుడు కనుక స్ట్రాంగ్గా ఉంటే బుధుడు రూల్ చేసేటువంటి పోర్ట్ఫోలియోస్లో మంచి కెరియర్ని ఇస్తాడు ఆ జాతకుడికి. గురువు 10th హౌస్లో ఉన్నట్టయితే కెరియర్ చాలా స్టేబుల్గా ఉంటుంది. అలాగే వీరికి శాస్త్రాలు, పురాణాలు, ఆధ్యాత్మిక విషయాలు, ఇటువంటి వాటి పట్ల కొంత ఆకర్షణ, కొంత అందరూ కృషి చేయడము, సాధన చేయడము, ఇలాంటి అభిరుచులు అనేవి ఉంటాయి. ఒక ధార్మిక సలహాదారుగా ఉండడము, మత పెద్దగా ఉండడము, అలాగే ఒక దేవాలయానికి వీరు కొంతవరకు సేవలు అందిస్తూ ఉండడము, ఇలాంటివి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గురువు 10th హౌస్లో ఉండడం, చంద్రుడి నుంచి గురువు 10th హౌస్లో కూడా చాలా మంచి ఫలితాల్ని ఇస్తాడు. శుక్రుడు 10th హౌస్లో ఉన్నట్టయితే కెరీర్ ఎప్పుడూ కూడా వారికి బాగుంటుంది. లైఫ్లో ఎంజాయ్ చేయాలి, కంఫర్ట్స్ అని అనుభవించాలి, లగ్జరీస్ అన్ని అనుభవించాలి, ఇటువంటి ఒక తాపత్రయం ఉంటుంది. కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి శుక్రుడు యొక్క 10th హౌస్ ప్లేస్మెంట్ సహాయపడుతుంది. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవడము, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు, ఇలాంటివన్నీ కూడా ఇవ్వగలడు శుక్రుడు 10th హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. ఇక శని 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే, శని 10th హౌస్లో ఉంటే చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ఎక్కువగా కృషి చేస్తారు, హార్డ్ వర్కింగ్ నేచర్ కలిగి ఉంటారు, సిన్సియర్గా జాబ్ చేసేటువంటి వ్యక్తులు అయి ఉంటారు. బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, సిన్సియారిటీతో వాళ్ళు పనిచేస్తూ నైతిక విలువలు కట్టుబడి కష్టపడి పనిచేసేటువంటి స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. చిన్న స్థాయిలో స్టార్ట్ అయ్యి కూడా చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు వాళ్ళు పనిచేస్తున్నటువంటి సంస్థలో. అయితే కొంతవరకు ఇప్పుడు 10th హౌస్, చంద్రుడి నుంచి 10th హౌస్లో కనుక శని ఉన్నట్టయితే కొంతవరకు సెన్సిటివ్ వ్యక్తులుగా ఉంటారు. మానసికంగా ఇట్టే మూడ్ స్వింగ్స్కి లోనవుతూ ఉంటారు. కానీ పట్టుదల, స్వయం కృషి, వీటి నుంచి వాళ్ళు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. రాహు 10th హౌస్లో ఉన్నట్టయితే ఇది కూడా వారి యొక్క కాంక్ష, జీవితంలో పైకి రావాలి అనుకుంటే తపన, ఇది వాళ్ళని డ్రైవ్ చేస్తూ ఉంటుంది వారి కెరియర్లో. ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, ఫారిన్ రిలేటెడ్ జాబ్స్, ఇలాంటి వాటిలో రాణించడానికి 10th హౌస్ రాహు హెల్ప్ చేస్తాడు. ఫారిన్ సెటిల్మెంట్కి, ఇలాంటి వాటికి. కేతు 10th హౌస్లో కనుక్కున్నట్టయితే కొంత ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి, అటువంటి ఫీల్డ్స్లో రాణించడము అనేది ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్లో చూసినట్టయితే ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, ఫారిన్ జాబ్స్, ఇలాంటి వాటికి మంచిది కేతు యొక్క 10th హౌస్ ప్లేస్మెంట్. కేతు 10th హౌస్లో ఉంటే ఆకల్టులో బాగా రాణించడానికి సహాయపడతాడు. జ్యోతిషం కావచ్చు, యోగా, మెడిటేషన్, ఈ రోజులో వీటికి కూడా చాలా ఆదరణ పెరిగింది కాబట్టి ఇలాంటి వాటిల్లో కృషి చేసి తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకోవడానికి 10th హౌస్లో ఉన్న కేతువు హెల్ప్ చేస్తాడు. ఇక 2 గ్రహాలు కనుక 10th హౌస్లో ఉన్నట్టయితే కొన్ని ముఖ్యమైన కాంబినేషన్స్ నేను తెలియజేస్తాను.
రవి కుజులు కనుక 10th హౌస్లో ఉన్నట్టయితే చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో చాలా అడ్డంకులు ఒడిదుడుకులు ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉంటారు, సక్సెస్ని సాధిస్తారు. సాధారణంగా ప్రతికూలతలు ఎక్కువ ఉంటాయి. రవి కుజులు కనుక 10th హౌస్లో ఉన్నట్టయితే ప్రత్యర్థులు ఎక్కువగా ఉంటారు. తనని పైకి ఎదగనీయకుండా ఉండేటువంటి ప్రత్యర్థుల్ని దాటుకుంటూ వీరు వారి వృత్తిలో రాణిస్తారు. పోరాట పటిమ, ఫైటింగ్ స్పిరిట్ అనేది బాగుంటుంది రవి కుజులు కనుక 10th హౌస్లో ఉన్నట్టయితే. ఒక్కొక్కసారి రవి కనుక స్ట్రాంగ్గా ఉన్న, కుజుడు స్ట్రాంగ్గా ఉన్న, దూకుడు నిర్ణయాలు తీసుకుని ఆర్థికంగా నష్టాన్ని కొని తెచ్చుకోవడము లేదా చెడ్డ పేరు తెచ్చుకోవడము ఇలాంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. ఇక రవి బుధులు కనుక 10th హౌస్లో ఉంటే ఇది చాలా మంచి ప్లేస్మెంట్. అందులో బుధాదిత్య యోగంలో కనుక రవి బుధులు ఉన్నట్టయితే కెరియర్లో గ్రోత్, సక్సెస్, అందరినీ కలుపుకుపోతూ వెళ్ళడము, తన యొక్క బుద్ధిబలం చేత వారు ఏదైనా ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉంటే దానికి వీరి యొక్క తెలివితేటలతో చాలా కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళు ఎదుగుతారు, ఆ కంపెనీ ఎదుగుదలకు కూడా కారణమవుతారు. అలాగే బిజినెస్ కూడా వినూత్నమైన ఆలోచనలు చేసి లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా ఏదైతే బిజినెస్ చేస్తే రాణిస్తామో అలాంటి బిజినెస్లో సక్సెస్ని ఇవ్వడానికి ఈ కాంబినేషన్ చాలా హెల్ప్ చేస్తుంది. రవిగురుల కాంబినేషన్ 10th హౌస్లో ఉంటే ఇది కూడా చాలా మంచి కాంబినేషన్. ధనయోగానికి, రాజయోగానికి, కెరియర్ సక్సెస్కి. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వారి యొక్క క్యారెక్టర్ ద్వారా మంచి స్టెబిలిటీ ఉంటుంది, నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వారి యొక్క వ్యక్తిత్వం ద్వారా, వారి యొక్క నైతిక విలువలు ఇలాంటి వాటి ద్వారా మంచి పేరు తెచ్చుకుంటారు ఏ రంగంలో ఉన్నా కానీ. ఇక రవి శుక్రులు కనుక 10th హౌస్లో ఉన్నట్టయితే కొంతవరకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, ట్రావెల్ ఇండస్ట్రీ ఇలాంటి వాటిలో రాణించడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఈ కలయిక. చంద్రశుక్రుల కలయిక కూడా బ్యూటీ రిలేటెడ్ ఇండస్ట్రీ, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, హాస్పిటాలిటీ, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇలాంటి వాటిలో రాణించడానికి హెల్ప్ చేస్తుంది. ఇది కెరియర్ గ్రోత్కి చాలా చాలా మంచిది. బుధ శుక్రుల కలయిక 10th హౌస్లో ఇది కూడా టెక్నాలజీ రంగంలో బాగా పైకి రావడానికి, ఇప్పుడు నడుస్తున్నటువంటి ఐటీ ఇండస్ట్రీ, ఏఐకి సంబంధించినటువంటి కెరియర్ ఇలాంటి వాటిలో రాణించడానికి బుధ శుక్రుల కాంబినేషన్ 10th హౌస్లో చాలా చాలా సహాయపడుతుంది. అలాగే గురు శుక్రుల కాంబినేషన్ 10th హౌస్లో ఉన్నట్టయితే ఇది కూడా కెరియర్ సక్సెస్కి చాలా మంచిది. ఎప్పుడూ కూడా వారి కెరియర్లో డౌన్ఫాల్ లేకుండా స్టేబుల్గా ఉంటూ ఎప్పుడు డే బై డే ఎదుగుతూ మంచి సక్సెస్ని చూస్తారు ఈ కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే. శని శుక్రుల కాంబినేషన్ కూడా చాలా మంచిది కెరియర్ సక్సెస్కి. అలాగే శని శుక్రుల కాంబినేషన్ విదేశాల్లో రాణించడానికి, విదేశాల్లో సెటిల్ అవ్వడానికి, అక్కడ కెరియర్లో నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవడానికి సహాయపడేటువంటి కాంబినేషన్. బుధ కుజుల కాంబినేషన్ సిఏలుగా, చార్టెడ్ అకౌంటెంట్స్గా, అకౌంటెన్సీకి సంబంధించినటువంటి కెరియర్లో రాణించడానికి ఇలాంటివన్నీ చాలా బాగా పనిచేసేటువంటి కాంబినేషన్. రాహు ఏ గ్రహంతో కలిసినా కానీ ఆ గ్రహం యొక్క కారకత్వాన్ని ఇంప్రూవ్ చేస్తాడు స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే. తులలో ఉన్న రాహువు, వృషభంలో ఉన్న రాహువు, మిథునంలో రాహువు, అలాగే కన్యలో రాహువు, కుంభంలో రాహువు, ఇటువంటి రాహువు ఒక్కడు ఉన్న 10th హౌస్ అయ్యి లేదా వేరే గ్రహంతో కలిసి ఉన్న ఆ గ్రహానికి సంబంధించినటువంటి కెరియర్ సక్సెస్ని ఇంకా బాగా వృద్ధి చేస్తాడు. రవి శుక్రులు, రవి రాహువులు 10th హౌస్లో కనుక్కున్నట్టయితే పాలిటిక్స్లో రాణించడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఈ కాంబినేషన్. శుక్ర రాహువుల కాంబినేషన్ 10th హౌస్లో కనుక్కున్నట్టయితే కెరియర్ సక్సెస్, అలాగే లేటెస్ట్ టెక్నాలజీలో మంచి సక్సెస్, హోటల్ ఇండస్ట్రీ ఇలాంటి వాటిలో రాణించడానికి రాహు హెల్ప్ చేస్తాడు. ఇలా రెండు గ్రహాలు కలిసినప్పుడు కూడా ఆ కాంబినేషన్ కనుక మంచిదే ఉంటే చాలా మంచి సక్సెస్ని చూస్తారు కెరియర్లో అటువంటి కాంబినేషన్ వలన. ఇక కేతువు 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే గురువుతో కలిసినప్పుడు కేతు చాలా మంచి ఫలితాలని ఇస్తాడు 10th హౌస్లో. అయితే పాపగ్రహాలతో కలిసి కేతు కనుక 10th హౌస్లో ఉన్నట్టయితే కొంతవరకు ప్రతికూల ఫలితాలు, అబ్స్టకల్స్, అడ్డంకులు ఇవి ఇవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని ముఖ్యమైనవి మాత్రం ఇక్కడ నేను టచ్ చేస్తాను. కేతు, చంద్రకేతువుల కాంబినేషన్ 10th హౌస్లో ఉంది. ఇప్పుడు కూడా కెరీర్లో ఒడిదుడుకులు ఉంటాయి. కెరీర్ అంటే జాబ్స్ మారుతూ ఉంటారు. అనుకోనటువంటి
నష్టాలు రావడము వ్యాపారంలో, లేదా జాబ్లో అనుకోని సమస్యలు రావడము, ఇటువంటి వాటి వల్ల చాలా మానసికంగా ఒత్తిడికి, అలజడికి లోనవుతూ ఉంటారు చంద్రకేతువుల కలయిక 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే. రవికేతువుల కలయిక కూడా పవర్ లాస్, సడన్గా ఏదన్నా ఒక అనైతికమైన పని చేసి శిక్షణ అనుభవించడము, జాబ్ను కోల్పోవడము, లేదా సస్పెండ్ అవ్వడము, ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. బుధకేతువుల కలయిక 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే లేటెస్ట్ టెక్నాలజీలో రాణించడము, అటువంటి వాటికి సంబంధించిన జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇందులో గ్రోత్కి హెల్ప్ చేస్తుంది ఈ కలయిక. శుక్రకేతువుల కలయిక కూడా లేటెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్స్, అటువంటి వాటికి సంబంధించిన రంగాల్లో రాణించడానికి హెల్ప్ చేస్తుంది ఈ కాంబినేషన్. అలాగే ఒక్కొక్కసారి 3 గ్రహాలు కలిసి 10th హౌస్లో ఉన్నట్టయితే దాన్ని కూడా మనం ఏ గ్రహాలు కలిసాయి అనే దాన్ని బట్టి కొంత ఫలితాలను చూడాలి. అయినప్పటికీ కొంత స్థూలంగా కనుక చూసినట్టయితే కొన్ని కాంబినేషన్స్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. రవి, శుక్ర, శని వీరి కలయిక కనుక 10th హౌస్లో ఉన్నట్టయితే కొంతవరకు కెరియర్లో ఎక్కువ శ్రమ పడాల్సి రావడము, సక్సెస్ని తెచ్చుకోవడానికి, తను అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వడానికి ఎక్కువగా శ్రమ పడాలి, అడ్డంకులు ఎక్కువగా దాటుకుని వాళ్ళు సక్సెస్ని చూడాల్సి ఉంటుంది. శని శుక్రులు ఇద్దరు 10th హౌస్లో ఉంటే మంచిదే, కానీ రవి కూడా జాయిన్ అయినట్టయితే కొంతవరకు ఈ అడ్డంకులు దాటుకోవడము, అలాగే ప్రత్యర్థులు తమ ఎదుగుదలని ఆపుతూ ఉంటారు కాబట్టి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, వారిని దాటుకుని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటారు. అలాగే బుధ గురు కాంబినేషన్, ఇది ఎడ్యుకేషన్ రంగంలో ఎలాంటి వాటిలో రాణించడానికి చాలా బాగా హెల్ప్ చేసేటువంటి కాంబినేషను. అయితే బుధ గురువులతో పాటు కుజుడు కూడా ఉన్నట్టయితే ఇది కూడా ధనయోగాన్ని ట్రిగర్ చేస్తుంది, కెరియర్లో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి మంచిది, కెరియర్లో సక్సెస్, అలాగే దాని ద్వారా ధనము, ఈ రెండు కూడా ఇస్తుంది ఈ కాంబినేషను బుధ కుజ గురు. ఎందుకంటే గురు కుజల కాంబినేషనే ధనయోగము, గురుమంగళ యోగంగా పిలువబడుతుంది. దాంతో బుధుడు కూడా ఉన్నట్టయితే అది చాలా మంచి వృద్ధిని కలుగజేస్తుంది ఇటువంటి ధనయోగానికి. అలాగే గురు శుక్ర కుజ ఈ కాంబినేషన్ కూడా, ఎందుకంటే గురు కుజులతో పాటు శుక్రుడు కూడా ఉన్నాడు. గురు కుజులతో బుధుడు ఉన్న శుక్రుడు ఉన్న చాలా మంచి కాంబినేషన్ అది. సంపన్నులుగా ఉంటారు, తాము చేసే వృత్తి వ్యాపారాల ద్వారా ధనవంతులుగా అవ్వడము, ఇలాంటి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ 3 గ్రహాల కలయిక. అలాగే రవి, శుక్ర, కుజ ఈ 3 కనుక కలిసినట్టయితే కొంతవరకు చేసే వృత్తి వ్యాపారాల్లో అడ్డంకులు, ఇలాంటి వాటికి కొంతవరకు ప్రతికూల పరిస్థితిని కలిగిస్తుంది ఈ కలయిక. ఇలా అన్ని కలయికలు చెప్పాలంటే చాలా లెంగ్తీ వీడియో అవుతుంది. ముఖ్యమైన కొన్ని కలయికలు, కుజ శుక్ర అనేది బిజినెస్ సక్సెస్కి మంచిది, కానీ ఆ కుజ శుక్రులతో శని వచ్చిన, రవి వచ్చిన ఎక్కువగా అబ్స్టకల్స్ అంటే అడ్డంకులు, ప్రతికూల వాతావరణం ఫేస్ చేయడము, ఇలాంటివి ఉంటాయి. అలాగే 4 గ్రహాలు కనుక కలిసినట్టయితే 10th హౌస్లో రవి, బుధ, గురు, కుజ ఇలాంటి గ్రహాలు 4 ఫర్ ఎగ్జాంపుల్ కలిసినట్టయితే ఇది కెరియర్ సక్సెస్కి మంచిది. శుభగ్రహాలు 4 10th హౌస్లో ఉండడం అనేది ఎప్పుడు కూడా కెరియర్లో రైజ్ అనేది సూచిస్తుంది. అలాగే పాపగ్రహాలు 4 10th హౌస్లో కలిసినట్టయితే, పాపగ్రహాలు కనుక ఉన్నట్టయితే ఆ 4 గ్రహాల్లో ఎక్కువ పాపగ్రహాలు కనుక ఉన్నట్టయితే చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు, ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది, అడ్డంకులను దాటుకుని ఎదిరించి తాము అనుకున్నటువంటిది సాధిస్తారు. ఇలాంటి రిజల్ట్స్ని కొంతవరకు సూచిస్తుంది. ఉదాహరణకి రవి కుజ బుధ గురు ఈ కాంబినేషను, చంద్ర కుజ బుధ గురు ఇలాంటి కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే తప్పకుండా అది కెరియర్ సక్సెస్కి, కెరియర్ ద్వారా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడమే కాకుండా కెరియర్ నుంచి ధనాన్ని సంపాదించడం, ఇలాంటి వాటికి మంచిది. ధనయోగాలు కనుక 10th హౌస్లో ఉండి 4 ప్లానెట్స్ కనుక అందులో ఉన్నట్టయితే తప్పకుండా అది చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి కలయిక. ఉదాహరణకి చంద్రకుజుల కలయిక ధనయోగం, గురుకుజుల కలయిక ధనయోగం,
అలాగే గురుచంద్రుల కలయిక ధనయోగం. ఇలాంటి 2 ధనయోగాలు ఒక చోట ఉన్నా చాలా మంచి రిజల్ట్స్ అందుకుంటారు కెరియర్లో. ఏ ప్లానెట్స్ 10th హౌస్లో ఉన్నాయి, వాటి యొక్క నేచర్ ఏంటి, ఇలాంటి వాటిని మనం అర్థం చేసుకుని, అలాగే వాటి ఆధిపత్యం ఏంటి, వీటి నుంచి మనం ధనయోగాలు ఎంతవరకు యాక్టివేట్ అయ్యాయి, కెరియర్లో స్టెబిలిటీ ఎంతవరకు ఉంటుంది, ఇలాంటివి కొంతవరకు మనం అవగాహనకి తెచ్చుకోవచ్చు. కొన్ని మాత్రమే ఈ వీడియోలో నేను డిస్కస్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఒక్కొక్క సినారియో తీసుకుని ఎందుకు ఆ సినారియోలో ఈ రాజయోగం ధనయోగం యాక్టివేట్ అవుతాయి అనేది కూడా డీటెయిల్గా మనం అనాలిసిస్ చేయొచ్చు. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్నది 2 గ్రహాలు కలిసినప్పుడు ఒక ధనయోగాన్ని ఇస్తున్నప్పుడు దాంతోపాటు ఇంకొక గ్రహం లేదా మరో 2 గ్రహాలు కలిసినప్పుడు అవి వీటికి ఫేవర్గా కనుకున్నట్టయితే ఆ ధనయోగం అనేది ఇంకా వృద్ధి చెందుతుంది, లేదా రాజయోగం అనేది వృద్ధి చెందుతుంది. ఈ విధంగా 10th హౌస్లో ఉన్నటువంటి 10th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ అనేవి మన కెరియర్లో గ్రోత్, మన కెరియర్లో సక్సెస్, వీటిని మనకి తెలియచేసేటువంటి ప్లానెట్స్గా చూడాల్సి ఉంటుంది. 10th హౌస్లో ఎక్కువ ప్లానెట్స్ ఉన్నాయంటే వారి కెరియర్ అనేది చాలా యాక్టివ్గా ఉంది అని అర్థము. వారి ఫోకస్ ఎక్కువ కెరియర్ మీద ఉంటుంది, కెరియర్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తులై ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.